ఒళ్ళంతా టాటూలు వేసుకుని. చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రజనీకాంత్ అంటే ఈ మధ్య సోలో సినిమాల కంటే మల్టీ స్టారర్స్ ఎక్కువగా ఫిక్స్ అవుతున్నాయి. పైగా మల్టీ స్టారర్స్ ఎలా తీయాలో బాగా తెలిసిన దర్శకుడితో ఇప్పుడు సూపర్ స్టార్ మూవీ చేస్తున్నాడు. అందుకే సౌత్ ఇండియాను షేక్ చేసే మల్టీ స్టారర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ లో కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించాడు. కానీ సినిమాలో అతని పాత్ర సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ ను కూలీ కోసం రిపీట్ చేయాలనుకుంటున్నాడు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. వేట్టయాన్ తర్వాత రజనీకాంత్ నటిస్తోన్న కొత్త చిత్రం కూలీ ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు మరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ప్రాజెక్టులోకి అడుగు పెట్టబోతున్నాడట. కోలీవుడ్ అయితే ఉపేంద్ర సూపర్ స్టార్ కు విలన్ గా నటించబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తోంది. లోకేష్ కనగరాజ్ గతంలో కమల్ హీరోగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ లోనూ చాలా మంది నటీనటులు కనిపించారు. పేరుకి కమల్ మూవీ అయినా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కూడా ముఖ్య పాత్రలు చేశారు. ఇప్పుడు అదే ఫార్మాట్ ను రజనీకాంత్ నటిస్తోన్న కూలీకి కూడా అప్లై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే కూలీలో నటిస్తోన్న స్టార్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.